So hi guys, in this video we're going to discuss about backdoor లో ఈ రోజు పొద్దున ఈ రోజు కూడా ఒక స్టూడెంట్ నన్ను అడిగారు. బ్యాక్డోర్ లో నేను నాకు తెలిసిన వాళ్ళు జాబ్ ఇప్పిస్తా అంటున్నారు అని చెప్పి. సో ఇక్కడ ఏంటి అంటే మనము బ్యాక్డోర్ అయినా ఫ్రంట్ డోర్ అయినా కానీ ఒక కంపెనీలో మనము జాబ్ లో జాయిన్ అయ్యే ముందు కొన్ని జాగ్రత్తలు అనేవి మనం తీసుకోవాలి. సో ఇదొకటి, ఇంకొకటి వచ్చేసి అంటే చాలా రీసెంట్ గా ఇంకొక వేరే బాగా పాపులర్ ఇన్స్టిట్యూట్ లో కూడా జాబ్ లో జాయిన్ అయ్యేటప్పుడు కంపెనీసుకోకుండా నాకు జాబ్ వచ్చింది అని చెప్పి అన్నిట్లో కూడా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్పి వీళ్ళు వెళ్ళి జాయిన్ అయితే అక్కడ కనీసం ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ లేదు, కంపెనీ ప్రాపర్ ప్రాజెక్ట్స్ లేవు, ప్రాపర్ గా ప్యాక్ సాలరీస్ టైంకి ఇవ్వట్లేదు. సో దీనివల్ల ఇలా చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేశారు. సో డెఫినెట్లీ ఏంటి అంటే ఒక జాబ్ లో జాయిన్ అయ్యే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ బ్యాక్ డోర్ అయినా కావచ్చు, అది ఫ్రంట్ డోర్ ఏదే డోర్ అయినా కావచ్చు, కానీ ఒక కంపెనీలో జాయిన్ అయ్యే ముందు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఆల్వేస్ బ్యాక్ డోర్ ఈజ్ నాట్ రికమెండబుల్. ఓకే. అండ్ ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక జాబ్ తెచ్చుకునే ముందు కంపెనీ ఎస్టాబ్లిష్ ఏంటి, ఎంసీఏ పోర్టల్లో రిజిస్టర్ అయిందా లేదా, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, సో అంటే ఎంసీఏ పోర్టల్లో రిజిస్టర్ అయిందా లేదా, దీంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనేది తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఎంసీఏ పోర్టల్లో చాలా మంది రీసెంట్ గా ఒక కంపెనీ దాదాపు 80 మందిని బ్యాక్డోర్ లో అని చెప్పి డబ్బులు కట్టించుకొని ఆ కంపెనీ రిజిస్టర్ చేయించి జెన్యున్ గా ఆఫీస్ పెట్టి ఆ డబ్బులంతా వసూలు చేసి ఒక 2 నెలలు శాలరీ ఇచ్చి తర్వాత ఒకటేసారి దాదాపు ఒక 3 కోట్లకో 2 కోట్లకో డబ్బులన్నీ తీసుకొని 800 మంది దగ్గర తీసుకొని సో కంపెనీ అనేది బోర్డు తిప్పేసింది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి. సో దీన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి ప్రాపర్ గా. దాంట్లో ప్రాజెక్టులు ఏంటి, దాంట్లో వర్క్ చేసిన ఎంప్లాయీస్ ఏంటి, సో ఎలా తెలుసుకోవాలి? దాంట్లో ప్రాజెక్టులు అంటే మనకు తెలియవు, రైట్? కానీ దాంట్లో పనిచేసిన ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో మన లింక్డ్ఇన్ ద్వారా మనం వాళ్ళని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లింక్డ్ఇన్ ద్వారా ఫైండ్ అవుట్ చేసి మనము దాన్ని బట్టి లింక్డ్ఇన్ కనెక్షన్ ఏర్పాటు చేసుకొని దాన్ని బట్టి మనము కొంత ఇన్వెస్టిగేషన్ అనేది కంపెనీ గురించి చేయొచ్చు. అది ఈ రోజుల్లో జాబ్ రావడమే కష్టం, ఇంత ఇన్వెస్టిగేషన్ అవసరమా అంటే డెఫినెట్లీ మినిమం మనం, ఎందుకంటే మన ఫ్యూచర్ సంబంధించిన విషయం కాబట్టి కంపెనీ గురించి ఇన్వెస్టిగేషన్ చేసి వెళ్తేనే చాలా బెటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక కొన్ని ఏంటంటే ఈ ఫిజికల్ లొకేషన్ అసలు ఏంటి, కొన్ని ఉంటాయి. అబ్రాడ్ లో లొకేషన్ ఉంటాయి. అబ్రాడ్ లో లొకేషన్ మనం అలాగో చేయలేం. సో ఇండియాలో లొకేషన్, ఇండియాలో ఎక్కడైతే లొకేషన్స్ ఉన్నాయో ఆ లొకేషన్స్ ని మనం వెళ్ళి ఫిజికల్ గా దాన్ని విజిట్ చేసిన ప్రాబ్లం లేదు, రైట్? సో ఇక్కడ ఏంటి అంటే ఈ కాంప్లికేషన్స్ అన్ని తగ్గాలి, ఇదంతా ప్లాన్ చేసుకోవాలి అంటే ఇంటర్వ్యూ అనేది మీరు ప్రాపర్ గా ఆఫ్లైన్ లో అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే జెన్యున్ క్యాండిడేట్స్ అయితే, నాన్ జెన్యున్ క్యాండిడేట్స్ అయినా కానీ వర్చువల్ గా నాకు కంఫర్టబుల్, వర్చువల్ గా నేను జెన్యున్ అయినా నాన్ జెన్యున్ అయినా వర్చువల్ కంఫర్టబుల్, నేను వర్చువల్ గా ప్లాన్ చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా కానీ ఒక కంపెనీ గురించి మినిమం ఎంసీఏ పోర్టల్ ఏ ఇయర్ రిజిస్టర్ అయింది, ఎస్టాబ్లిష్ అయింది, దాని రెవెన్యూ ఎంత, ఎప్పుడు యాక్టివ్ లో ఉందా లేదా, లేకపోతే ఇది బ్లాక్ లిస్ట్, ఈ కంపెనీ బ్లాక్ లిస్ట్ లో ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అన్ని తెలుసుకొని దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. అండ్ బ్యాక్డోర్ జాబ్ ఈ రోజు కూడా నేను బ్యాక్డోర్ జాబ్ లో జాయిన్ అవుతా, 3 నెల కోచింగ్ తీసుకుంటా అంటే సో ఇప్పుడు బయటికి 90%, 100కి 90 మంది బయటకు వచ్చే వాళ్ళు ఈ బ్యాక్డోర్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో దాన్ని బట్టి అదొకసారి ఆలోచించి ప్లాన్ చేసుకోండి. ఓకే, ఇదంతా మనం ప్లాన్ చేసుకొని దాని తగ్గట్టు మనం ముందుకెళ్ళాలి, రైట్? సో ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ గైస్. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్ సిఎస్సి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.